డోర్ సర్వీస్ అంటే ఎట్లా ఉంటుంది సార్? అంటే కస్టమర్ ఆన్లైన్ లో మాకు చూసి కాల్ చేస్తే ఓకే మేము కస్టమర్ ఇంటికి వెళ్తాము. 1 hour 90 minutes టైం పెట్టి వెళ్తాం కస్టమర్ ఇంటికి. ఓకే అంటే మనకు ఓన్లీ మైక్రోవేవ్, వాషింగ్ మిషన్, మైక్రోవేవ్, రిఫ్రిజిరేటర్, ఏసీ, టీవీ, రిపేర్ అండ్ సర్వీస్. ఇది మైక్రోవేవ్ మదర్ బోర్డ్ అండి. మదర్ బోర్డ్ అంటే దీంట్లో టచ్ ప్రాబ్లం ఉంటే టచ్ రిప్లేస్మెంట్ చేస్తాము. లేదు కస్టమర్ కి ఒకవేళ బటన్ సిస్టమ్ కావాలంటే ఇలా బటన్ సిస్టమ్ చేస్తామండి. బటన్ సిస్టమ్ అంటే కొద్దిగా మనకు బటన్ లాగా కనబడుతుంది, బట్ పైన టచ్ అయి ఉంటది. ఇది టాప్ లోడ్ వాషింగ్ మిషన్ కి అండి. టాప్ లోడ్ వాషింగ్ మిషన్. ఓకే సూపర్. ఇవన్నీ రిపేర్ చేసి బటన్ ఒకవేళ రిపేర్ కాకపోతే రిప్లేస్మెంట్ చేస్తాము. మదర్ బోర్డ్ రిపేర్ కాకపోతే రిప్లేస్మెంట్ చేస్తాము. ఓకేనా? దీంట్లో మనకు ఫ్యాన్ బ్లేడ్ ఉంటదండి. ఫ్యాన్ బ్లేడ్ రిపేర్ కాదు, రిప్లేస్మెంట్ చేస్తాము. బ్లోర్ ఉంటది, బ్లోర్ రిప్లేస్మెంట్ చేస్తాము. ఫ్యాన్ బ్లేడ్స్ ఉంటాయి, అవి రిప్లేస్మెంట్ చేస్తాము. మనకు దీంట్లో గ్యాస్ ఉంటుందండి, గ్యాస్ రిప్లేస్మెంట్ అవుతుంది. అన్ని బ్రాండ్స్ ఏ బ్రాండ్ అయినా విడివిడిగా సపరేట్ గా గ్యాస్ ఉంటదండి. 1 month టెస్టింగ్ వారంటీ ఉంటది 30 days కి. స్పేర్ పార్ట్స్ కి మాత్రం 6 month వారంటీ ఉంటది. స్పేర్ పార్ట్స్ అంటే రిప్లేస్మెంట్ చేసిన వాటికి. అవునండి ఫ్రెండ్స్, సమ్మర్లో మనకు చాలా ప్రాబ్లం వచ్చే ఐటమ్స్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్లో ఫ్రిడ్జ్ అండి, ఏసీ అండ్ కూలర్స్ కూడా. అండ్ ఇట్లాంటి ఐటమ్స్, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ మనం రిపేర్ చేయించడం కోసం తీసుకెళ్ళి అక్కడ పెట్టి రోజుల కొద్దీ వెయిట్ చేసే అవసరం లేకుండా, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది పోయింది అది పోయింది అని చెప్పకుండా వీడియోలో క్లియర్గా ఏ ఐటమ్ రిపేర్ అవుతుంది, ఏ ఐటమ్ రిప్లేస్ చేయాల్సి వస్తుంది అనేది చెప్పుకుంటూ మీకు డోర్ స్టెప్ దగ్గర ఓన్లీ 200 రూపీస్ సర్వీస్ ఛార్జ్ తీసుకొని ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే అక్కడే రిపేర్ చేయబడితే ఆ 200 రూపీస్ లోపలనే. ఏదైనా రిప్లేస్మెంట్ చేయాల్సి వస్తే మాత్రమే అవే ఐటమ్స్ మాత్రం కాస్ట్ మీకు చెప్పబడుతుంది, అది మాత్రం తీసుకొచ్చి మీకు వేస్తూ ఉంటారు. ఏదైనా రిపేర్ చేయాల్సి ఉంటే, మదర్ బోర్డ్ ప్రాబ్లమ్స్ ఉంటే తీసుకెళ్ళి మళ్ళీ ఈ రిపోర్ట్ తీసుకొచ్చి మీకు పెట్టి ఇన్స్టాల్ చేసిపోతారండి. అదే సర్వీస్ ఛార్జెస్ లోపల రిప్లేస్మెంట్ మాత్రం ఏదైనా ఐటమ్ చేస్తే వాటికి ఛార్జెస్ తీసుకుంటారు. అట్లాంటి స్టోర్ నుంచి మీకు వీడియో షేర్ చేస్తున్నా, వివరాలు వీడియోలో క్లియర్గా చెప్పినారు. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. లెట్స్ గో టు ద వీడియో. హాయ్ సార్. సార్ మన కంపెనీ గురించి, కంపెనీ డీటెయిల్స్ అడ్రస్ చెప్పండి సార్. మన కంపెనీ వచ్చేసి రామంతపూర్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఆపోజిట్ నెహ్రూ నగర్ లో ఉంటుంది. ఓకే, కంపెనీ పేరు ఏంటంటే సార్? గ్లోబల్ టెక్నో సర్వీస్. ఓకే, గ్లోబల్ టెక్నో సర్వీసెస్. అవునండి. ఓకే, గ్లోబల్ టెక్నో సర్వీసెస్ అంటే మనకి ఏ సర్వీస్ ఇస్తారు సార్? మనది వాషింగ్ మిషన్, రిఫ్రిజిరేటర్, ఏసీ, మైక్రోవేవ్, టీవీ, ఓకే, డోర్ స్టెప్ సర్వీస్ ఇస్తామండి. హోమ్ అప్లయన్స్ ఆల్ టైప్ సర్వీస్ ఇస్తాము అన్ని బ్రాండ్లకి. ఓకే, అంటే మొత్తం ఎక్కడైనా ఇస్తారా సార్? ఓన్లీ హైదరాబాద్ లో ఎక్కడైనా ఉండని ఇస్తాం సార్. ఓన్లీ హైదరాబాద్ అండి. ఓకే, ఇంకా 50 కిలోమీటర్స్ ఎంత దూరం ఉన్నా మనం సర్వీస్ ఇస్తాం. ఓకే, హైదరాబాద్ లో 50 కిలోమీటర్స్ ఇస్తాం. 50 కిలోమీటర్స్ ఇస్తాము. డోర్ సర్వీస్ అంటే ఎట్లా ఉంటుంది సార్? అంటే కస్టమర్ ఆన్లైన్ లో మాకు చూసి కాల్ చేస్తే ఓకే మేము కస్టమర్ ఇంటికి వెళ్తాము. 1 hour 90 minutes టైం పెట్టి వెళ్తాం కస్టమర్ ఇంటికి. ఓకే, అంటే మనకు ఓన్లీ మైక్రోవేవ్, వాషింగ్ మిషన్, మైక్రోవేవ్, రిఫ్రిజిరేటర్, ఏసీ, టీవీ, రిపేర్ అండ్ సర్వీస్. ఓకే, చూద్దాం అన్న ఒకసారి మన దగ్గర అసలు వాషింగ్ మిషన్ లో ఏమేమి పార్ట్స్ ఉంటాయి. వాషింగ్ మిషన్ లో ఫ్రంట్ లో వాషింగ్ మిషన్ లో ఇది ఒకటి మదర్ బోర్డ్ అంటారండి. ఈ మదర్ బోర్డ్ రిపేర్ అవుతుంది, బట్ రిప్లేస్మెంట్ ఒకవేళ రిపేర్ కాకపోతే రిప్లేస్మెంట్. ఇది టాప్ లోడ్ వాషింగ్ మిషన్ అండి. ఈ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ లో మదర్ బోర్డ్ రిపేర్ అవుతుంది, కాకపోతే రిప్లేస్మెంట్ చేస్తామండి. ఇది టాప్ లో డ్రైన్ మోటార్ అండి. వాటర్ మోటార్ కింద. అంటే ఏ బ్రాండ్ అయినా చేస్తారన్నా? ఏ బ్రాండ్ అయినా చేస్తామండి. ఏ బ్రాండ్ అయినా, మల్టీ బ్రాండ్ అండి. మల్టీ బ్రాండ్ సర్వీస్ సెంటర్. ఓకేనా? ఇది డ్రైన్ మోటార్ టాప్ లోడ్ కండి. ఇది ప్లేట్ అండి. టాప్ లోడ్ వాషింగ్ మిషన్ లో డ్రమ్ము కింద ప్లేట్ అండి. ఓకేనా? ఇది ప్లేట్ రిప్లేస్మెంట్ చేస్తాము. ఇది వాటర్ పెదర్ స్విచ్ అండి. వాటర్ కట్ ఆఫ్ చేస్తుంది ఇది. ఓకేనా? ఫ్రంట్ లోడ్ కి వస్తుంది, టాప్ లోడ్ కి కూడా వస్తుంది. ఒకటే ఉంటది. డోర్ స్విచ్ అండి. ఇది ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ కి డోర్ దగ్గర డోర్ స్విచ్ వస్తుంది ఇది. ఓకేనా? ఇది టాప్ లోడ్ కి మోటార్, డ్రైన్ మోటార్ అండి. ఇది డ్రైన్ మోటార్ అంటారు దీనికి. టాప్ లోడ్ వాషింగ్ మిషన్ కి వస్తుంది ఇది. ఇది టాప్ లోడ్ వాషింగ్ మిషన్ డ్రైన్ అసెంబుల్ అంటారండి. ఇది డ్రైన్ అసెంబుల్. ఓకేనా? ఇది రిప్లేస్మెంట్ చేస్తాము, రిపేర్ కాదు. అంటే ఏమైనా వారంటీ ఇస్తారా? వారంటీ ఇస్తామండి. 6 month వారంటీ ఇస్తాం. 100% ఇస్తాం కస్టమర్ కి 6 month లో. 1 month టెస్టింగ్ వారంటీ ఉంటది 30 days కి. టెస్టింగ్ వారంటీలో ఏమన్నా ప్రాబ్లం ఉంటే 100% కస్టమర్ వెళ్ళి
ఫ్రీలో రిప్లేస్మెంట్ చెక్ చేసుకొని వచ్చేస్తాడండి. ఓకే, రిపేర్ అయితే స్పేర్ పార్ట్స్ కి మాత్రం 6 month వారంటీ ఉంటుంది. స్పేర్ పార్ట్స్ అంటే రిప్లేస్మెంట్ చేసిన వాటికి. అవునండి. ఓకే, ఇది ఇన్లెట్ వాల్ అంటారండి, సింగిల్ ఇన్లెట్ వాల్. ఓకే, టాప్ లోడ్ వాషింగ్ మిషన్ కి వస్తుంది. ఓకే, ఇది కూడా టాప్ లోడ్ వాషింగ్ మిషన్ కి సింగిల్ ఇన్లెట్ వాల్ అంటారండి. ఓకే, ఇది ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ కి మదర్ బోర్డ్ అండి. మదర్ బోర్డ్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ కి డిఫరెంట్ మోడల్ కి డిఫరెంట్ బ్రాండ్ కి డిఫరెంట్ బ్రాండ్ కి డిఫరెంట్ ఉంటదండి. ఓకే, ప్రతి ఒక్క బ్రాండ్ కి డిఫరెంట్ ఉంటుంది. ఓకే, ఓకేనా. ఇది టాప్ లోడ్ వాషింగ్ మిషన్ కి అండి. ఓకే, టాప్ లోడ్ వాషింగ్ మిషన్. ఓకే, సూపర్. ఇవన్నీ రిపేర్ చేసి బటన్ ఒకవేళ రిపేర్ కాకపోతే రిప్లేస్మెంట్ చేస్తాము, మదర్ బోర్డ్ రిపేర్ కాకపోతే రిప్లేస్మెంట్ చేస్తాము. ఓకేనా. ఇది మన సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ అండి. సెమీ ఆటోమేటిక్ అంటే డ్రైయర్ అలా ఉంటది, వాష్ అలా ఉంటది. ఓకే, ఆ మిషన్ లో ఇది గేర్ బాక్స్ అంటారండి. ఇది గేర్ బాక్స్. ఇది రిపేర్ కాదు, ఓన్లీ రిప్లేస్మెంట్ అవుతుంది. 100% రిప్లేస్మెంట్ చేయాలి. ఇది పల్సిలేటర్ అంటారండి. ఇది టాప్ లోడ్ వాషింగ్ మిషన్ కి వస్తుంది. మన సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ కి కూడా వస్తుంది. ఇది పల్సిలేటర్ అండి. ఇది రిప్లేస్మెంట్ అవుతుంది, రిపేర్ కాదండి. ఇది డ్రైన్ అసెంబుల్ అండి. టాప్ లోడ్ వాషింగ్ మిషన్ కి వస్తుందండి. ఓకేనా. ఇది రిప్లేస్మెంట్ అవుతుందండి, రిపేర్ కాదు. ఇది డ్రైన్ పంప్ అండి, టాప్ లోడ్ వాషింగ్ మిషన్ కి వస్తుందండి. ఇది రిప్లేస్మెంట్ చేస్తాము, రిపేర్ కాదు. ఇది ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ కి డ్రైన్ పంప్ అండి. ఇది రిపేర్ కాదండి, ఇది ఓన్లీ రిప్లేస్మెంట్ చేస్తామండి. ఓకేనండి. ఇది హౌస్ పైప్ అంటారండి. హౌస్ పైప్ మన టప్ కి వస్తుందండి, ప్లాస్టిక్ టప్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ కి వస్తుంది. ఇది రిప్లేస్మెంట్ చేస్తాము, రిపేర్ కాదండి. ఇది ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ కి షాక్ అబ్జర్వర్ అంటారండి. ఈ షాక్ అబ్జర్వర్ అనేది రిపేర్ కావండి, ఓన్లీ రిప్లేస్మెంట్ చేస్తామండి. ఫ్రంట్ లోడ్ కే ఉంటాయండి, ఇవి కింద ఉంటాయి ఫ్రంట్ లో. ఇది ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ కి మదర్ బోర్డ్ అండి, ప్రోగ్రామ్ అనేది. ఒకవేళ ప్రోగ్రామ్ ప్రాబ్లం ఉంటే ఇక్కడ మనకు ప్రాబ్లం ఉంటదండి. మదర్ బోర్డ్ లో ప్రోగ్రామ్ ఐసీలు అన్ని చాలా మోడల్ బట్టి బ్రాండ్ వేరే బ్రాండ్స్ ఉంటాయండి దీంట్లో. సార్ ఇప్పుడు మనం ఇందాక వాషింగ్ మిషన్ చెప్పాము, ఇప్పుడు రిఫ్రిజిరేటర్ గురించి చెప్తున్నామండి. రిఫ్రిజిరేటర్ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ లో ఇది మదర్ బోర్డ్ ఉంటుందండి. ఓకేనా. మదర్ బోర్డ్ రిఫ్రిజిరేటర్ లో డబుల్ డోర్ కి ఉంటుంది. ఇది రిపేర్ అవుతుంది ప్లస్ రిప్లేస్మెంట్ అవుతుంది. ఒకవేళ రిపేర్ కాకపోతే రిప్లేస్మెంట్ చేస్తామండి. ఇది కూడా డబుల్ డోర్ కి రిఫ్రిజిరేటర్ సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్ లకు వస్తాయి. డబుల్ డోర్ పెద్ద ఫ్రిడ్జ్ లకి వస్తుంది, మన డయాస్ ఫ్రిడ్జ్ లకు వస్తున్నాయి. ఇది రిపేర్ అవుతుంది, రిపేర్ కాకపోతే రిప్లేస్మెంట్ అవుతుంది. ఇది మదర్ బోర్డ్ అంటారండి. ఇది డబుల్ డోర్ కి రిఫ్రిజిరేటర్ కి ఫ్యాన్ మోటార్ అండి, డట్ లో వస్తుందండి. ఇది ఫ్యాన్ మోటార్ అండి. ఇక్కడ ఒక బ్లేడ్ ఉంటదండి. ఇది ఫ్యాన్ మోటార్ రిప్లేస్మెంట్ అవుతుందండి, రిపేర్ కాదండి. ఓకేనా. ఇది టైమర్, డిఫాస్ట్ టైమర్ అంటారండి. ఇది ప్రతి ఒక్క ఫ్రిడ్జ్ కి వస్తుందండి, ఓల్డ్ మోడల్. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇన్వర్టర్ మోడల్స్ వచ్చినాయి. ఇది ఓల్డ్ మోడల్ రిఫ్రిజిరేటర్. ఇది డిఫాస్ట్ టైమర్ అంటారండి. ఓకేనా. ఇది కంప్రెసర్ దగ్గర వస్తున్నాయండి. ఇది రిలే ఓఎల్పి అంటారండి, రిలే ఓఎల్పి. ఓకేనండి. ఇది కంప్రెసర్ కి ఆన్ చేయడానికి ఇక్కడ పవర్ కలెక్షన్ వస్తుందండి, జాకులు. ఓకేనండి. ఇది బయోమీటర్ అంటారండి, రిఫ్రిజిరేటర్ కి సంబంధించిన బయోమీటర్. ఇక్కడ మనకు కట్ ఆఫ్ చేస్తుందండి. ఓకేనా. ఇది సెన్సార్ అంటారండి, డట్ సెన్సార్. రిఫ్రిజిరేటర్ లో వస్తుంది. అవునండి. డబుల్ డోర్ కి వస్తుందండి. సింగిల్ డోర్ కి థర్మోస్టాట్ వస్తుందండి. ఓకే. సింగిల్ డోర్ కి ఫిజర్ బాక్స్ దగ్గర తగులుతుంది. ఇది ఫిజర్ బాక్స్ అండి. అక్కడ దానికి వస్తుందండి, ఇది కట్ ఆఫ్ చేయడానికి. ఈ ఫిజర్ బాక్స్ కి ఒకవేళ ఎక్కువ మనకు ఐస్ ఫామ్ అయితే ఎవరైనా మనకు హోల్స్ కొట్టేస్తే ఇదంతా డ్యామేజ్ అయిపోతుందండి. ఇది ఓన్లీ రిపేర్ కాదు, రిప్లేస్మెంట్ చేయాలండి. ఇది ఓన్లీ రిప్లేస్మెంట్ రిప్లేస్మెంట్ అండి, ఇది రిపేర్ కాదండి. ఇది అల్యూమినియం ఫిజర్ బాక్స్ అంటారు. ఇది కంప్రెసర్ కెపాసిటర్ అంటారు. కంప్రెసర్ దగ్గర కిందలో కెపాసిటర్ అంటారండి దీన్ని. ఓకేనా. లోడింగ్ గురించి దీనికి కెపాసిటర్ దీన్ని ఖచ్చితంగా పెట్టాలండి. ఓకేనండి. అన్ని రిఫ్రిజిరేటర్ కి సంబంధించిన పార్ట్స్ అండి, ఓన్లీ రిప్లేస్మెంట్ అండి, రిపేర్ కావండి. రిపేర్ కావు. ఇందాక మీకు రిఫ్రిజిరేటర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు వచ్చేసి మైక్రోవేవ్ అండి. మైక్రోవేవ్ లో హీటింగ్ మ్యాగ్నెటర్ రిప్లేస్మెంట్ అవుతుందండి, రిపేర్ కాదండి. ఇది హీటింగ్ మ్యాగ్నెటర్. ఓకేనండి. ఇది వచ్చేసి మైక్రోవేవ్ కెపాసిటర్ అండి. కెపాసిటర్ ఇది రిప్లేస్ అవుతుందండి, రిపేర్ కాదండి. ఇది ఫ్యాన్ మోటార్ అండి. ఇది మైక్రోవేవ్ కి వస్తుంది. ఇది రిపేర్ కాదు, రిప్లేస్మెంట్ అవుతుందండి. ఇది వచ్చేసి డైవర్డ్ అండి. మన కెపాసిటర్ నుంచి
ట్రాన్స్ఫార్మర్ కి వెళ్తుందండి కలెక్షన్. ఓకేనా, ఇది రిపేర్ కాదు, రిప్లేస్మెంట్ అవుతుందండి. ఇది మైక్రోవేవ్ మదర్ బోర్డ్ అండి. మదర్ బోర్డ్ అంటే దీంట్లో టచ్ ప్రాబ్లం ఉంటే టచ్ రిప్లేస్మెంట్ చేస్తాము. లేదు కస్టమర్ కి ఒకవేళ బటన్ సిస్టమ్ కావాలంటే ఇలా బటన్ సిస్టమ్ చేస్తామండి. బటన్ సిస్టమ్ అంటే కొద్దిగా మనకు బటన్ లాగా కనబడుతుంది, బట్ పైన టచ్ అయి ఉంటది ఓల్డ్. ఇప్పుడు ఇది వద్దు మాకు బటన్ సిస్టమ్ అని అంటే ఇలా టచ్ చేస్తామండి. టచ్ రిప్లేస్మెంట్ వేరే వేరే మోడల్స్ అన్నిటికీ సపరేట్ గా ఉంటాయండి. ఇవి ప్రతి ఒక్క దానికి సపరేట్ గా ఉంటుంది. ఇవి వేరే వేరే మోడల్స్ అండి, ఇది కూడా వేరే మోడల్స్. అన్ని అలాగా ఉంటాయండి బ్రాండ్స్. దేనికి దానికి సూట్ అయ్యేదే పెడతాము. ఓకేనండి. సరే, ఇందాక మీకు మైక్రోవేవ్ గురించి చెప్పాను, బట్ ఇప్పుడు ఏసీ దగ్గరికి వచ్చాను. ఏసీలో మనకి ఏమేమి మనం వేస్తాం అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, దీంట్లో మనకు ఫ్యాన్ బ్లేడ్ ఉంటదండి. ఫ్యాన్ బ్లేడ్ రిపేర్ కాదు, రిప్లేస్మెంట్ చేస్తాము. బ్లోర్ ఉంటది, బ్లోర్ రిప్లేస్మెంట్ చేస్తాము. ఫ్యాన్ బ్లేడ్స్ ఉంటాయి, అవి రిప్లేస్మెంట్ చేస్తాము. మనకి దీంట్లో గ్యాస్ ఉంటుందండి, గ్యాస్ రిప్లేస్మెంట్ అవుతుంది. అన్ని బ్రాండ్స్ ఏ బ్రాండ్ అయినా విడివిడిగా సపరేట్ గా గ్యాస్ ఉంటదండి. R22 ఉంటుంది, మనకి 410 ఉంటుంది, R32 ఉంటుంది. మనకు అవి ప్రతి దానికి అలాగా అన్ని సర్వీస్ చేస్తారు మనం. అన్ని ఏసీ ఆల్ బ్రాండ్స్ మనం ఏసీ సర్వీసింగ్ చేస్తామండి. ఓకేనండి. టీవీ అన్ని బ్రాండ్స్ మనం సర్వీస్ ఇస్తామండి. ప్రతి ఒక్క బ్రాండ్ కి టీవీలు మనం రిపేర్ చేస్తాము. టీవీలో మదర్ బోర్డ్ ఉంటుంది, మన డిస్ప్లే ఉంటుంది, మన టీవీ ఎల్ఈడి లైట్స్ ఉంటాయి. ప్రతి ఒక్క ఐటమ్స్ కి మనం రిపేర్ చేస్తామండి. అన్ని ప్రతి ఒక్క దానికి డోర్ స్టెప్ సర్వీస్ ఇస్తాము. ఓకేనా, 100% సర్వీస్ ఇస్తామండి. ఓకే సార్, ఇప్పుడు మనకు వాషింగ్ మిషన్, మనకు ఏసీ, టీవీ, మైక్రోవేవ్ పార్ట్స్ ఎట్లా ఏం రిప్లేస్మెంట్ చేస్తారు, ఏం సర్వీస్ చేస్తారో చెప్పారు కదా. అవును, మనకు మనం వీడియో పోస్ట్ చేసాము. అవును, కాల్స్ వస్తాయి, ఒకసారి 10-20 కాల్స్ వస్తాయి. మీరు ఎలా మేనేజ్ చేస్తారు వాటిని? మా ఎగ్జిక్యూటివ్ ఉంటారండి ప్రతి ఏరియాలో. హైదరాబాద్ లో ప్రతి ఒక్క ఏరియాలో మా ఎగ్జిక్యూటివ్ ఉంటారు, టెక్నీషియన్స్ ఉంటారు. కాల్ సెంటర్ అనేది మా దగ్గర ఉంటుంది. మా కాల్ సెంటర్ లో కాల్స్ వచ్చినాయి అంటే మన టెక్నీషియన్స్ కి డైవర్ట్ చేసేస్తాము. వాళ్ళు ప్రతి ఒక్క ఏరియాలో వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. 100% కస్టమర్ కి ఒక 15 to 20 minutes టైం ఇస్తారు కాల్ మాట్లాడడానికి. దాని తర్వాత కస్టమర్ కి టైమింగ్ ఇస్తాము, 1 hour 1.5 hour అలా టైం ఇస్తాము. ఖచ్చితంగా విజిట్ చేస్తామండి. 100% కస్టమర్ సేమ్ డే సర్వీస్ అయిపోతుందండి. హైదరాబాద్ అయితే ఓన్లీ హైదరాబాద్ లోనండి. 100% కస్టమర్ కి సాటిస్ఫై చేస్తామండి. కస్టమర్ కి మేము 100% కస్టమర్ కి బిల్ ఇస్తామండి. 100% బిల్ ఇస్తామండి కస్టమర్ కి. ప్రతి ఒక్క కస్టమర్ కి బిల్ ఇస్తామండి. సర్వీస్ తర్వాత బిల్ ఇస్తారు. 100% కస్టమర్ కి బిల్ ఇస్తామండి. 6 month వారంటీ ఉంటదండి ప్రతి కస్టమర్ కి. 1 month టెస్టింగ్ వారంటీ ఉంటదండి. టెస్టింగ్ వారంటీ ఉంటుంది. 30 days టెస్టింగ్ చేసుకుంటామండి. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా, చిన్న ప్రాబ్లం ఉన్నా ఒకవేళ కాల్ చేస్తే 100% కస్టమర్ విజిట్ అవుతాడండి. ఓకే అన్న, మొత్తం మన ప్రాసెస్ ఏంటి, మన సర్వీసెస్ ఏమేమి చేస్తూ చెప్పారు కదా. ఏమైనా చార్జెస్ ఉంటాయి అన్న? ఏమైనా సర్వీస్? అవునండి, చార్జెస్ ఉంటాయి. బట్ మేము ఇంతకు ముందు 300-350 తీసుకునే వాళ్ళము. బట్ మీ ఒకవేళ ఛానల్ మీది యూట్యూబ్ ద్వారా ఒకవేళ కస్టమర్లు మాకు కాల్ చేస్తే వాళ్ళకి మేము తక్కువ సర్వీస్ ఇద్దాము అని అనుకుంటున్నాము. 200 కి మేము 100% కస్టమర్ టెక్నీషియన్ విజిట్ ఇస్తాము. అంటే మా ఛానల్ నుంచి ఎవరైనా కస్టమర్ సర్వీస్ కోసం కాల్ చేస్తే సర్వీస్ కస్టమర్ ప్రొవైడ్ చేస్తామండి. 200 రూపీస్ కి మేము టెక్నీషియన్ ని ప్రొవైడ్ చేస్తాం. మళ్ళీ రిప్లేస్మెంట్ అయితే అది సెపరేట్. రిప్లేస్మెంట్ ఒకవేళ ఏమన్నా స్పేర్ పోతే ఎక్స్ట్రా అమౌంట్ అవుతుంది తప్ప, జనరల్ ప్రాబ్లం ఉంటే 200 లో 100% కస్టమర్ ని సాటిస్ఫై చేస్తాడండి టెక్నీషియన్. వెరీ గుడ్ అన్న. ఇందాక మీకు రిఫ్రిజిరేటర్ గురించి పార్ట్ల గురించి చెప్పాను కదండి. ఇది డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ అండి. ఈ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ వచ్చేసి ఇది దీంట్లో డీఫ్రీజర్ అండి. ఇది డీఫ్రీజర్ లో ఇది డట్ అంటారండి. ఈ డట్ లో ఫ్యాన్ మోటార్ ఉంటుందండి, కాయిల్స్ ఉంటాయండి, ఇవి హీటింగ్ కాయిల్స్, కూలింగ్ కాయిల్స్ ఉంటాయండి. దానికి సంబంధించిన ట్రేల్ అండి. ఓకేనా, ఇది గ్రౌండ్ కింద ఇవన్నీ ఓన్లీ రిప్లేస్మెంట్. ఈ రిఫ్రిజిరేటర్ కి సంబంధించిన ట్రేలు అన్ని ఉన్నాయి కదండి, ఇవన్నీ ఓన్లీ రిప్లేస్మెంట్ అయితే అండి. ఒక్కటి కూడా రిపేర్ కాదండి, ఇది ఓన్లీ రిప్లేస్మెంట్. ఇది వచ్చేసి బీడింగ్ అని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి, డోర్ బీడింగ్ అండి. ఇది రిపేర్ కాదండి, ఇది బీడింగ్. ఓకేనా, ఇది రిప్లేస్మెంట్ చేయాలండి. రిఫ్రిజిరేటర్ లో ఎక్కువ మొత్తం రిప్లేస్మెంట్ ఎక్కువ, అన్ని రిప్లేస్మెంట్ లో ఎక్కువ ఉంటాయండి రిఫ్రిజిరేటర్ లో. ఓకేనా,
ఇగో ఇది కూడా రిఫ్రిజిరేటర్ అండి, ఇది చిన్న డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ అండి. ఓకే. దీంట్లో కూడా ఓన్లీ బాటిల్ ట్రే గానీ ఓకే, లేకుంటే ఎగ్ ట్రే గానీ ఓకే, లేకుంటే ఏదైనా ప్రతి ఒక్కటి కూడా రిప్లేస్మెంట్ ఉంటదండి. ఓకే. ఇది డోర్ బీడింగ్ అండి. ఓకే. ఇందాక మీకు చెప్పిన ఈ బీడింగ్ అనేది రిప్లేస్మెంట్ అవుతుంది, ఓన్లీ రిపేర్ కాదండి ఇది. ఓకే. ఇది వెజిటేబుల్ బాక్స్ అండి ఇది. ఓకే. ఓకేనా, ఇవన్నీ రిప్లేస్మెంట్ ఓన్లీ రిప్లేస్మెంట్ లే అవుతాయండి. ఓకే. ఓకేనండి. హాయ్ సార్, అందరికీ నమస్కారం. ఇది వచ్చేసి ఇది ఎల్జీ మైక్రోవేవ్. దీంట్లో ఏంటంటే మనకి ఫస్ట్ స్టార్టింగ్ బటన్ సిస్టమ్ ప్రాబ్లం ఉన్నాను. ఈ బటన్ సిస్టమ్ అనేది మనం ఆఫీస్కి వెళ్ళి సర్వీస్ సెంటర్కి తీసుకెళ్లి బటన్ సిస్టమ్ అనేది చేసాం అనమాట. ఇప్పుడు కస్టమర్ ముందు యూజ్ చేసేటప్పుడు ఏంటంటే మనకి స్టార్ట్ బటన్ ఈ బటన్స్ ప్రెస్ చేస్తే ఆన్ అవ్వడం లేదు. ఇప్పుడు నేను ఆల్రెడీ చేసుకొని వచ్చిన, ఇది ఇప్పుడు కస్టమర్కి పెట్టేసి చూపిస్తా. ఇప్పుడు జాబ్లు అనేవి పెడుతున్నాం అనమాట. ఈ జాబ్లు అనేవి మనకి ఫోర్ జాబ్స్ ఉంటాయి. ఈ జాబ్స్ ఏమైనా మనకి అటు ఇటు వెళ్ళిపోతే హీటింగ్ అనేది ఎక్కువ అయిపోద్ది. మనం జాబ్స్ తీసేటప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మార్క్ చేసుకోవాలి. 1, 2, 3, 4 మార్క్ చేసుకొని ఇటు సైడ్ కూడా 1 నెంబర్స్ వేసుకోవాలన్నమాట. మనకి మిస్టేక్ అనేది అవ్వదు. ఓకే సార్, ఇప్పుడు ఫిట్టింగ్ అయితే అయిపోయింది. ఒకసారి ఇప్పుడు ఆన్ చేసి చూస్తాము. ఇప్పుడు ఒకసారి చూడండి. ఇప్పుడు డైరెక్ట్ కస్టమరే చెక్ చేస్తున్నారు. ఇంతకుముందు కస్టమర్ ప్రెస్ చేసేటప్పుడు అనేది మనకి బటన్ సిస్టమ్ అనేది అవ్వలేదు అనమాట. ఇప్పుడు కస్టమరే డైరెక్ట్ ప్రెస్ చేస్తున్నారు. ఓకే, మనకు ఆ బౌల్ కూడా తిరుగుతుంది. ఇప్పుడు ప్రాబ్లం అయితే ఏం లేదు. ఒకసారి బయటకు తీసిన తర్వాత హీటింగ్ అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఓకే సార్, ఇప్పుడు టైం అయితే డౌన్ అయిపోయింది. సార్ ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేస్తారు, మనం వెయిట్ చేద్దాం హీటింగ్ అయిందో లేదో చూద్దాం. హీటింగ్ అవుతుందా సార్? ఓకే. ఓకే అండి, చూసారు కదా ఇప్పటి వరకు మీకు మనం ఏదైతే సర్వీస్ ప్రొవైడ్ చేస్తామో అన్ని ప్రొడక్ట్స్ గురించి, వాషింగ్ మెషిన్, రిఫ్రిజిరేటర్, మైక్రోవేవ్, ఏసీ అండ్ టీవీ. అందులో ఎటువంటి మీకు ఇష్యూస్ ఉన్నా కానీ, ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏ బ్రాండ్ అయినా సరే గానీ మీరు మా ఈ ఛానల్ ద్వారా మీరు మాకు కాంటాక్ట్ అయితే మేము మీకు సర్వీస్ ప్రొవైడ్ చేస్తాం. హైదరాబాద్ ఆల్ సరౌండింగ్ అప్ టు 50 కిలోమీటర్స్ వరకు మేము సర్వీస్ ప్రొవైడ్ చేస్తాం. విత్ ఇన్ 1 డే లో అయిపోతుందా? విత్ ఇన్ 1 డే, మాక్సిమం 90 minutes టైం తీసుకొని మరి మేము సర్వీస్ ప్రొవైడ్ చేస్తాం కస్టమర్. మీకు ఏమైనా డౌట్ ఉన్నా, మీకు ఏమైనా రిపేర్ కావాలంటే మా కింద కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటే మీరు కాంటాక్ట్ అయితే మేము సర్వీస్ ప్రొవైడ్ చేస్తాం. స్పేర్ పార్ట్స్ అండి ఇవి. ఓకే. హోమ్ అప్లయన్స్ కి సంబంధించిన వాషింగ్ మెషిన్, రిఫ్రిజిరేటర్, మైక్రో ఓవెన్, ఎయిర్ కండిషనర్, టీవీ, ప్రతి ఒక్క దానికి సంబంధించిన మదర్ బోర్డ్స్ అండి ఇవి. ప్రతి ఒక్క సంబంధించిన ఆపేసేయాలి.